ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, పాత నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కూడా మూడో విషయాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ఒక చెప్పబడినటువంటి, పాత నిబంధనలో చెప్పబడినటువంటి అంటే జరిగినటువంటి ఒక సంఘటన, మనము నీడగా జరిగినటువంటి ఒక సంఘటన మనము తెలుసుకోబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒక వచనాన్ని చదువుతున్నాము. అబ్రహాము తన వెనక చూసినప్పుడు, తన కళ్ళెత్తి చూసినప్పుడు, వెనక తన యొక్క కళ్ళు ఆయన ఎత్తి చూసినప్పుడు ఒక గొర్రె ఏం చెబుతుందంటే, అది ముళ్ళ పొదలో చిక్కుకుని ఉంది, తన యొక్క కొమ్ములు చిక్కుకుని ఉంది. ఆ యొక్క గొర్రెను ఈయన వెళ్ళి తనకు కుమారుడైనటువంటి ఇస్సాకుకు బదులుగా దాన్ని బలర్పించినట్లుగా మనము ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సంఘటన మనకు బాగా తెలుసు. దేవుడైన యెహోవా అబ్రహామును శోధిస్తున్నాడు. అయ్యా, నువ్వు నీ యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా దేశానికి వెళ్ళి, మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాల్లో ఒక పర్వతం మీద నువ్వు నా కొరకు బలర్పించు అంటున్నాడు. మోరియా పర్వతం కాదు, మోరియా దేశంలో ఉండేటువంటి ఒక పర్వతం. అంటే అర్థం ఏంటి? ఆ మోరియా దేశంలో అనేక పర్వతాలు ఉన్నాయని అర్థం అండి. మోరియా అంటే అర్థం ఏంటి? నా వెలుగు దేవుని యొద్ద నుండి వచ్చును అని అర్థం అండి. నా వెలుగు దేవుని యొద్ద నుండి వచ్చును అంటే ఏంటి? దేవుని యొక్క వెలుగుతో నింపబడి ఉన్నటువంటి దేశంలో ఉండేటువంటి ఒక పర్వతము అని అర్థం అండి. ఇప్పుడు ఈయన ఆ యొక్క మోరియా దేశంలో ఉండేటువంటి పర్వతానికి ఈయన వెళుతున్నాడు. తన యొక్క పని మనుషులను అక్కడ ఆపేసి తన కుమారుడైనటువంటి ఇస్సాకు మీద ఆ దహన బలికి కావలసినటువంటి కట్టెలను ఆయన భుజం మీద ఆయన మోపి ఈయన తన కుమారుడితో నడిచొస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాము ఆ యొక్క కట్టెలను మొయ్యలేదు. తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు యొక్క భుజం మీద కట్టెలు ఆయన పెట్టి అతడు మోసేటట్లు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క కట్టెలు ఆయన భుజం మీద మోసి ఆయన మోస్తూ వస్తున్నాడు అని మనం తెలుగు బైబిల్లో చదువుతున్నాము. కానీ ప్రియులారా, హెబ్రీ భాషలో ఎలాగుందంటే, తన భుజం మీద కట్టెలు ఆయన ఉంచుకుని ఇస్సాకు ఆ కట్టెలను ఈడ్చుకొని వచ్చాడు అని రాయబడి ఉందండి. అర్థం ఏంటి? ఇస్సాకు చాలా చిన్నవాడు, అంటే మోయలేకుండా కట్టెలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెము ఆ కట్టెల యొక్క కొంచెం భాగము తన యొక్క భుజం మీద ఉంటుంది, కట్టెల యొక్క చివరి భాగము ఆ యొక్క నేలలో అది పడి ఉంటుందండి. ఇప్పుడు ఆ యొక్క కట్టెలను ఏ యొక్క బలిపీఠంలో అయితే తను బలి అవబోతున్నాడో ఆ కట్టెలను ఇస్సాకే తన భుజం మీద మోస్తూ ఈడ్చుకుంటూ వస్తున్నాడండి. ఈ యొక్క ఇస్సాకు యేసయ్యకు సాదృశ్యంగా చెప్పబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఇస్సాకు ఎలాగైతే తన యొక్క బలి అవబోతున్నటువంటి, తన కొరకు కట్టబడుతున్నటువంటి బలిపీఠం యొక్క కట్టెలను తానే మోసుకొచ్చాడు, అలాగే యేసుక్రీస్తు కూడా తాను బలి అవబోయేటువంటి ఆ యొక్క శిలువ మానును ఆయన మోసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క బలిపీఠం అంతా కూడా కట్టబడుతుంది. బలిపీఠం అంతా కట్టబడుతుంది. దానికి ముందుగా మీరు చూస్తుంటే ఆ యొక్క కట్టెలు మోస్తున్నప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నానా బలి ఇవ్వడానికి మన దగ్గర గొర్రెపిల్ల లేదు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రెపిల్ల లేదన్నప్పుడు తండ్రి అంటున్నాడు, ఆ గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడయ్యా, యెహోవా చూసుకుంటాడు, అది మన పని కాదు, అది ఆయన పని, ఆయన చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు మనకు బలిని, ఆ బలికి కావాల్సినటువంటి గొర్రెను ఆయన చూసుకుంటాడు, ఆయన ఇస్తాడని చెప్పి ఇస్సాకుతో అంటున్నాడు. ప్రియమైన దేవుడు, ఇప్పుడు ఏమి జరిగింది? అక్కడికి వెళ్ళి బలిపీఠం అంతా కూడా సిద్ధపరచబడింది. ఇస్సాకు బలి అవ్వకుండా యెహోవా కాపాడాడు. అబ్రహాము, నీ చెయ్యి నీ బిడ్డ మీద వేయొద్దు, అతను ఏం చెయ్యొద్దు, చిన్నవాడికి నువ్వేం చెయ్యొద్దు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా మాటకు నువ్వు లోబడ్డావు కాబట్టి నువ్వు నాకు భయపడువాడవని నేను తెలుసుకొని ఉన్నానయ్యా అంటున్నాడు. ఇప్పుడు బలిపీఠం సిద్ధమైంది. బలిపీఠం మీద బలి అర్పించడానికి గొర్రెపిల్ల కావాలి. ఇస్సాకుని దేవుడు బలి అర్పించొద్దు అన్నాడు. ఇప్పుడు బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల కావాలి, ఏం చేయాలని చెప్పి ఆయన చూసినప్పుడు, ఏ వైపు నుండి యెహోవా యొక్క స్వరం ఆయనతో మాట్లాడిందో ఆ వైపుకి ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు, దేవుడు ఇది ఎక్కడి నుంచి అయితే మాట్లాడాడో ఆ పర్వతంలో ఒక ముళ్ళ పొదలో ఒక గొర్రె తన యొక్క కొమ్ములు చిక్కుకొని ఉండేది ఆయన చూస్తున్నాడు. అప్పుడు ఏ యొక్క దిక్కు నుంచి, ఏ వైపు నుంచి యెహోవా స్వరము ఆయనతో మాట్లాడిందో ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ పర్వతంలో ముళ్ళ పొదలో ఒక గొర్రె చిక్కుకుని ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ గొర్రె యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె ఎక్కడ ఉందంటే దేవుని యొక్క పర్వతంలో, దేవాలయ పర్వతంలో ఉంది. ఆ పర్వతంలో ఉన్న ముళ్ళ పొదలో తనక కొమ్ములు చిక్కుకొని ఉంది. అప్పుడు ఏంటి, యేసయ్య మన కొరకు తనక తలలో ముళ్ళ కిరీటం ధరించుకొని ఆయన సిలువమాను మన కొరకు మోసి ఆయన పర్వతంలో బలి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెహోవా అంటున్నాడు, నీ కుమారుడు నువ్వేం బలర్పించొద్దు, నీకు కుమారునికి బదులుగా బలి అవ్వబోయేటువంటి గొర్రెను నేను నీకు పంపిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి ఆ యొక్క గొర్రె పంపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యొక్క పర్వతంలో ఇస్సాకు బలి అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడో, అబ్రహాం సిద్ధపడ్డాడో, ఆ పర్వతంలోనే, అదే పర్వతంలోనే ప్రభువైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పర్వతము గొల్గొతా పర్వతము. ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవుడు చెప్పినటువంటి పర్వతము కూడా ఈ గొల్గొతా పర్వతమే. అప్పుడు దేవుడు యెహోవా మాట్లాడినటువంటి పర్వతం ఏంటి? అది దేవాలయ పర్వతం, ఇది గొల్గొతా పర్వతము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పర్వతానికి ఆ పర్వతానికి దాదాపు 300 మీటర్లు, 300 కిలోమీటర్లు కాదండి, 300 మీటర్ల దూరంలోనే ఈ రెండు కొండలు కూడా దగ్గర ఉన్నాయండి, ఎదురెదురులో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మాట్లాడినట్టు పర్వతంలో ఈరోజు దాన్ని వాళ్ళు టెంపుల్ మౌంట్ అంటున్నారు. ఆ యొక్క పర్వతంలోనే సొలొమోను రాజు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పర్వతానికి ఈ పర్వతానికి దాదాపు 300 మీటర్లు మాత్రమే, చాలా దగ్గరగా ఉండేటువంటి పర్వతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆ యొక్క గొర్రె ఇస్సాకుకు బదులుగా బలి అయిందో, ఈరోజు నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు మనము బలి అవ్వాల్సినటువంటి స్థలంలో, మనము దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కోవాల్సినటువంటి స్థలంలో మన కొరకు యేసయ్య బలి అయ్యాడు. దేవుని గొర్రెపల్లైనటువంటి యేసయ్య బలి అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ దినాల్లో మన కొరకు బలి అయినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు తండ్రి మీ మాట్లాడిన మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఇస్సాకుకు బదులుగా ఆ రోజు ఒక గొర్రె తండ్రి బలి అయినట్లుగా మా కొరకు తండ్రి మేము ఎదుర్కోవాల్సిన ఉగ్రతను తండ్రి నువ్వు నీ మీద మొప్పుకొని తండ్రి మా కొరకు బలి అయ్యావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మా కొరకు బలి అయినటువంటి నీకు తండ్రి మా జీవితాన్ని అప్పగిస్తూ